హాయ్ నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ ఏపీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వసతి గృహాల్లో శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలి. అన్నపురం హాస్టల్ ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష. చీకొట్టినా బుద్ధి రాలేదు. పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. ప్రధాని మోదీ కర్నూలు పర్యటన ఖరారు. ఈ నెల 16న కర్నూలులో జరిగే జీఎస్టీ సభకు హాజరు. ఏపీ నుంచి సింగపూర్కు ఇండిగో విమానం వెల్లడించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. 16న కర్నూలులో జరిగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ విజయోత్సవ సభకు ప్రధాని హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు లోకేష్ తదితరులు పాల్గొంటారు. 16వ తేదీ ఉదయం 10:20 ఢిల్లీ నుంచి కర్నూలు విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నుండి సుండిపెంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 11:45 శ్రీశైలం చేరుకొని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో 50 నిమిషాల పాటు పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:30 కర్నూలు చెంతనే ఉన్న నన్నూరు గ్రామానికి చేరుకొని జీఎస్టీ విజయోత్సవ సభలో పాల్గొంటారు. అక్కడే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, పూర్తయిన ప్రాజెక్టులకు జాతికి అంకితం చేస్తారు. సభ ముగిసిన తర్వాత 4:45 తిరిగి ఢిల్లీ వెళ్తారు. మన్యంలోని ప్రకృతి అందాలు రారమ్మని పిలుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జి మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతాన్ని తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. పర్యాటకులకు ఆకర్షించే విధంగా పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో స్థానికులకు ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ సూర్యారావు. జిల్లాకి వస్తున్న పర్యాటకుల సంఖ్య పెరిగింది. అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? జిల్లాలో పర్యాటక శాతం అయితే పెరిగింది. ఈ నెల నుండి జనవరి నెల వరకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే పర్యాటకులు, సందర్శకులు అనేక మంది వస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కొత్తపల్లి జలపాతం పాడేరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తపల్లి జలపాతానికి తండోపతండాలుగా మైదాన ప్రాంతాల నుండి, అలాగే అంతర్రాష్ట్రాల నుండి కూడా పర్యాటకులు అయితే పోటెత్తుతున్నారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు అయితే చేపడుతున్నారు. దీనికి సంబంధించి గత ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్ ప్రత్యేకంగా అక్కడ మెట్లు మార్గాలు కానీ, గేట్ కానీ సక్రమంగా ఎక్కడ ఎవరు జారి పడకుండా, జలపాతంలో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకొని మెట్లు మార్గము, అక్కడే గ్రిల్స్ అన్ని ఏర్పాటు చేసి ఎవరు ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా, అది ఎత్తైన ప్రాంతం కాబట్టి ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు అయితే చేపట్టారు. అంతేకాకుండా దానికి మరింత అభివృద్ధి చేసేందుకు ఐటీడీఏ కానీ, పర్యాటక శాఖ కానీ ప్రత్యేక చర్యలు తీసుకొని అక్కడ మౌలిక వసతులు పూర్తిగా కల్పించవలసిన అవసరం ఉంది ఎంతైనా. అంతే అక్కడ పర్యాటకులకు ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేసు, గేట్ మార్గంలో నుంచి మెట్ల మార్గం ద్వారా జలపాతానికి వెళ్లేందుకు మార్గం, మెట్ల మార్గం శుభ్రంగా అన్ని పరిసరాలంతా పరిశుభ్రంగా ప్లాస్టిక్ నివారణకు చర్యలు తీసుకొని ప్రత్యేకంగా గ్రామస్తులకు ఆ పర్యవేక్షణ బాధ్యతలు ఇచ్చి ఆ గ్రామస్తులకే ఉపాధి కల్పించి ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నారు. థ్యాంక్ యూ సూర్యారావు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి వైకే టీవీ. ఇది తెలుగువారి గుండె చప్పుడు.